నమస్కారం అండి. నేను మీ కోనేక బాబు. ఈరోజు మనం మరో పుణ్యక్షేత్రంకి వచ్చాం. ఇది నెల్లూరు జిల్లాలో బుచ్చిడిపాళెం దగ్గర ఉన్నటువంటి దువ్వూరు గ్రామం. ఈ దువ్వూరు చాలా ప్రశస్తమైనటువంటి గ్రామం. ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి శివలింగం ఉంది. విశిష్టమైన శివలింగం, అది సైకత లింగం, అంటే ఇసుకతో చేయబడినటువంటి శివలింగం. ఇప్పటికీ ఉంది, చెప్పాలంటే కొన్ని యుగాలుగా ఉంది. దానికి ఒక ఆసక్తిమైనటువంటి కథ కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. దాని గురించి మనం చెప్పుకుందాము. చూశారు కదా, చక్కని దేవాలయం. ఈ గుడిలోకి వెళ్దాము, అణువణువున మొత్తం మనం చూద్దాము. ఆ శివలింగాన్ని, అమ్మవారు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా నేను మీకు దగ్గర నుండి తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా యథావిధిగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మా వీడియోలు అంటే నా యొక్క వీడియోలు మీకు ఫ్రీక్వెంట్గా రావడం కోసం నా ఛానల్ని ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలిసారి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసి ఈ క్షేత్రాన్ని మీకు చూపిస్తుంది, నాకు సంతోషంగా ఉంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇదేనండి మనం చెప్పుకున్నటువంటి ఆలయం అనమాట, శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం. ఇది నెల్లూరు జిల్లాలో బుచ్చిక సమీపంలో సంగం మండలంలో ఉన్నటువంటి గ్రామం దువ్వూరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ కోటేశ్వర స్వామి యొక్క ఆలయం, శివాలయం. చారిత్రకంగా చూస్తే ఈ దువ్వూరికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఇక్కడ ఒక మట్టి గుట్టను తవ్వినప్పుడు మౌర్యుల కాలంలో చాలా నాణాలు కూడా బయటపడ్డాయంట. దీన్ని బట్టి చూస్తే నెల్లూరు ఒకప్పుడు మౌర్యుల పరిపాలన ఉందని కూడా తెలుస్తుంది. అయితే మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ శివాలయానికి, ఈ శివలింగానికి ఎంతో విషిస్తుంది. చూడండి, పురాతనటువంటి శిలా ప్రతిమలు మనం ఇక్కడ చూడవచ్చు. చాలా పురాతనమైన ఆలయం చెప్పడానికి ఇది ఒక చాలా ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఇది కళ్యాణ మండపము, స్వామివారి ముంగిట ఏర్పడినటువంటి కళ్యాణ మండపం అన్నమాట. ఆలయం అయితే ఆధునీకరించారు, పాత ఆలయమే, దీన్ని ఆధునీకరించారన్నమాట. నేను చెప్పాను కదా, ఇది దుర్వాస మహామునిచే ప్రశ్నించినటువంటి శివలింగం ఉండేది. ఇలాంటి పురాతనమైన శిలా ప్రతిమలు మనం చాలా అక్కడ చూస్తాము. విషయానికి వస్తే దుర్వాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఒక క్రమంలో ఈ దువ్వూరు గ్రామానికి చేరారట. అప్పుడు అది ఒక చిన్న బ్రాహ్మణ అగ్రహారం, ఏది ఈ దువ్వూరు అనేది. అక్కడ ఆయన ఇసుకతో శివలింగాన్ని చేసి, అంటే పెన్నా నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉండేదట. అయితే ఇసుకతో శివలింగం చేసి ఆయన పూజ చేశారు. అయితే తర్వాత ఏమైంది, నదీ ప్రవాహానికి ఆ లింగం కొట్టుకుపోతుంది కదా, అందుకే పోకుండా ఆయన ప్రవాహ దిశని పక్కకు మార్చాడంట. అందువల్ల అక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంగా ఈ యొక్క పెన్నా నది జరిగిపోయింది అంటారు. ఆ దుర్వాస మహాముని ప్రతిష్ఠించారు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని దుర్వాసపురం అనేవాళ్ళు, దుర్వాసురు అనేవాళ్ళు ఇప్పుడు దువ్వూరుగా మారిందనమాట. చూడండి, ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం చాలా పవిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎటు చూసినా శిలా ప్రతిమలు, ప్రాచీనటువంటి శిలా విగ్రహాలు ఉంటాయి, చక్కని వాతావరణం, దేవతా వృక్షాలు. ఈ యొక్క ఆలయం చుట్టూ చూడండి, మీరు చూసారంటే ఈ శిలా ప్రతిమలు ఈనాటివి అయితే కాదండి. ఇవి కూడా ఎలా సేకరించారు అంటే, ఇక్కడ జరిపినటువంటి తవ్వకాలు, ముఖ్యంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయర్ తవ్వకాలు దొరికినప్పుడు కొన్ని శిలా విగ్రహాలు దొరికాయి. వాటిలో ప్రథమంగా చెప్పుకోవాలంటే వీరభద్రస్వామి విగ్రహం, అమ్మవారి విగ్రహం దొరికాయి. అవి ఇప్పుడు ఈ ప్రధానమైన గుళ్ళో ఉన్నాయి, పూజ అందుకుంటున్నాయి అన్నమాట. ఈ యొక్క ప్రాంతాన్ని గండగోపాలుడు అనే చోళరాజు కూడా పరిపాలించాలంటే ఆయనే ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి పరిచారని చెప్పేసి ఇక్కడ శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ విశేషం చూడండి, మనం ఏం చూస్తున్నాం, సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు, కానీ లోపల మాత్రం అందుకు విభిన్నంగా ఉందండి. ఏంటంటే నవగ్రహాలు,
నవగ్రహాలు. నిజానికి వైష్ణవాలయాల్లో నవగ్రహాలు ఉండవండి. శివాలయాల్లో మాత్రమే. అంటే శైవిక మందిరాలు మాత్రమే. అంటే జగన్మాత ఆలయాలు, తర్వాత శివ మందిరాల్లో మాత్రమే నవగ్రహాలుంటాయి. కానీ రాముని, సీతారామ లక్ష్మణ మందిరం లోపల ఈ యొక్క నవగ్రహాలను చాలా విచిత్రం ఉంది. నేను ఈ నవగ్రహాల గురించి ఒక వీడియో కూడా చేశాను గతంలో. అది మీరు చూస్తే వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే శివుని ఆలయాల్లోనే ఎందుకు ఉంటాయంటే శివ భూత ప్రేత పిశాచాలకు అధిపతి శివుడు కనుక ఆయన నవగ్రహానికి అధిపతి అని చెప్పేసి ఆ నవగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ వైష్ణవ ఆలయాల్లో నవగ్రహాలు ఉండవు. ఎందుకంటే సర్వానికి ఆయన అధికారాలు తన చేతిలో ఉంటాయని వైష్ణవుల యొక్క నమ్మకం అనమాట. అందువల్ల వైష్ణవ ఆలయాలు అంటే రామాలయం కానీ విష్ణువు యొక్క దశావతారం సంబంధించిన దేవాలయం ఎక్కడ కూడా నవగ్రహాలు ఉండవు. ఇది ఇక్కడే విచిత్రం. ఏమిటి విచిత్రము? రామ మందిరంలో నవగ్రహాలు ఇందాక మనం చూసామన్నమాట. చాలా విచిత్రమైనటువంటి ఇది. నేనైతే ఇటువంటి విచిత్రం ఎక్కడ చూడలేదు. చూడండి, ఈ యొక్క ఆలయానికి తూర్పు సైడు ఇక్కడ ఏంటంటే ఒక విషయం మీకు ఆవు దూడదు కదా, దీనికి సంబంధించి ఒక కథ ఉంది. కొద్ది కాలానికి అంటే ఈ యొక్క దుర్వాస మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ జరిపిన తర్వాత కొద్ది కాలం శివలింగం ఇసుకలో కూరుకుపోయిందట. గ్రామస్తులు ఇసుక కోసం నదులు తవ్వుతుండగా వారిపై రక్తం పడిందట. ఆ తర్వాత వారు శివలింగాన్ని వెలికి తీశారట, పూజలు చేశారట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న గండగోపాలుడు ఇంత మనం చెప్పుకున్నాం అయినా అక్కడ ఇప్పుడు కూడా మనం దానికి ఆధారం ఏంటంటే లోపల మనం గర్భగుడిలో చూసామంటే ఇది ఆ శివలింగాన్ని ఆ పక్క ఇటుపక్క పెచ్చులుడిపై సన్నగా కనిపిస్తుంది. మామూలుగా అయితే గుండ్రంగా ఉంటుంది శివలింగం. కానీ మీకు మనం గర్భగుడిలోకి వెళ్దాము, ఆ శివలింగాన్ని మీకు చూపిస్తాను అని అట్లాంటిదనమాట. అంటే ఈ శివలింగాన్ని ఇప్పుడు పెచ్చుడిపై అలా కనిపిస్తుంది. ఈ దేవాలయ సమీపంలోనే పెద్ద కోట కూడా ఉండేదంటండి. పెద్దలు చెప్తుంటారు దేవాలయ సమీపంలో అర్ధరాత్రి ఇప్పటికి కూడా వేదఘోష వినిపిస్తుందంట. ఇక్కడ త్రవ్వకాలు పలుమార్లు బంగారు రాగి నాణ్యాలు దొరికాయని అంటుంటారు. ఈ ఎలాగా ఇందాక చెప్పాను కదా, కనిగిరి రిజర్వాయర్లో విగ్రహాలు దొరికాయని, అట్లాగా ఈ పరిసర ప్రాంతాల్లో. తర్వాత చూడండి, ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తున్నాం. నేరుగా అమ్మవారి విగ్రహం ఇదే కనిగిరి రిజర్వాయర్ దొరికినటువంటి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా. అమ్మగారి యొక్క జగన్మాత యొక్క దివ్యమంగళ స్వరూపం చూడండి. పక్కనే ఉత్సవ విగ్రహాలు, ఇటువైపు స్వామి చూడండి. శివలింగం అనేది చాలా అంటే చక్కగా ముందు వెనుక చెక్కబడినట్టుగా ఉంటుంది. మొదట్లో మనం చెప్పుకున్నాం ఎందుకనేది ఇది. తర్వాత ఇక్కడ ఆ ఆలయ నిర్మాణం చూడండి, నేటిదైతే కాదండి, పురాతనమైంది. కాకపోతే ఈ మధ్య ఆధునీకరించారు. స్వామివారికి అటువైపు ఇటువైపు కుమారస్వామి, ఇటువైపు వినాయకుడు, కంచు తాపడం చేస్తుందన్నమాట. ఈ ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఈ ఆలయం ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏంటంటే ఇది ఒక పెద్ద రాతి ధ్వజస్తంభాన్ని, దీన్ని నిలబెట్టడం అప్పట్లో ఎవరి వల్ల కాలేదంట. మహాప్రతివ్రత చేత్తో తాకితే దాన్ని నిలబెట్టవచ్చని ఒక సాధు చెప్పారంట అప్పట్లో. మహాప్రతివ్రతగా కొనయాడబడే పాకనాడు తెలుసు కదా, ప్రకాశం జిల్లా ప్రాంతాన్ని పాకనాడు అంటారు. ఆ ప్రాంతంలో ఒక స్త్రీ వచ్చి ఈ స్తంభాన్ని తాకిందంట. అప్పుడు ధ్వజస్తంభం దానికైతే నిలబడిందంట. ఈ ధ్వజస్తంభానికి తూర్పు వైపుగా మనం వస్తే ఈ ఆలయానికి మూల పురుషుడైనటువంటి దుర్వాస మహర్షి మండపం ఏర్పాటు చేసి శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ ఎంతోమంది యజ్ఞులు ఋషులు ఎత్తులు సందర్శించారు. వారికి చిహ్నంగా ఈ మండపాన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఈ క్షేత్రాన్ని అందరూ దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మీ అంకబాబు సెలవు.